ఈరోజు ఈ వీడియోలో వివేకానంద స్వామి బోధల గురించి తెలుసుకుందామండి. వివేకానంద స్వామి గారు జనవరి 12, 1863లో కలకత్తాలో జన్మించారు. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. అమ్మగారి పేరు భువనేశ్వరి దేవి, నాన్నగారి పేరు విశ్వనాథ్ దత్త. వారి బోధలు మొట్టమొదటిది ఏమన్నారంటే, బలహీనతయే సమస్త ఆపదలకును ఏకైక కారణము. బలహీనులము కనుకనే దుఃఖంలో పాల్గొచున్నాము. బలహీనులము గనుకనే అసత్యమాడుట, దొంగిలించుట, చంపుట, ఇతర అపరాధములు చేయుట సంభవించుచున్నవి. బలహీనులము కనుకనే మరణించున్నాము. మనకు బలహీనతను కల్పించినదేదియూ లేనిచో ఇక మనకు చావు లేదు, దుఃఖము లేదు. సోదరా, భారత భూమియే నా అత్యున్నత స్వర్గము, భారతదేశపు శ్రేయమే నా శ్రేయము అని పలుకుము. రేయింబవళ్ళు ఈ వాక్యమునే సంస్మరించుచుండుము, ఈ ప్రార్థనమునే చేయుచుండుము. ఓ గౌరీపతి పరమశివ, ఓ జగజ్జన్ని పార్వతి, నాకు మానవత్వమును ధైర్యమును ప్రసాదింపుడు. సర్వశక్తికిని మూలమవగు ఓ తల్లి, దుర్బలత్వమును పౌరుష విహీనత్వమును నా నుండి పారద్రోలుము. నన్ను మానవత్వమునకు యోగ్యునిగా వనర్పుము. త్యాగము, పరోపకారము ఇవి హిందూ జాతి యొక్క పురుషార్థములు. దేశంలో ఆ ధర్మములను బలపరుచుకొనుడు. తక్కినవి వాని ఎంత నవ్వేయవచ్చును. పురుషులు ఉత్సాహవంతులను, నిష్కపటలను, ఆస్తికులను అగు తరుణ వయస్కులు కావలేను. వీరున్నచో తక్కినదంతయు సర్వసన్నద్ధమై యుండును. అట్టి నూరుగురు దొరికిన ప్రపంచమంతయు పూర్తిగా మార్పు చెందగలదు. లెమ్ము, ధైర్యవంతుడవై బలవంతుడవై నిలువుము. బాధ్యతనంతను నీ మీదనే పెట్టుకొనుము, మరియు నీ విధికి నీవే కారణభూతుడవని ఎరుగుము. నీకు కావలసిన బలమంతయు సహాయమంతయు నీ యందే కలదు. కాబట్టి నీ భవిష్యత్తును నీవే నిర్మించుకొనుము.